తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చెల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేమే వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పిడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో, నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్వెలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చావులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించేయి. ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్, నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. వారిని బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా, నిజమా? అబ్బే, అవి ఉత్త పై చెప్పవంతులు పిన్ని గారు. పై చెప్పవంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు, ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు, తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man and Chavez. You got the pill, he's a Kavit, and Makavit, Velpur, Jalgandri, Masbati, Pulasi, we're not to curse it! Stop it! పుట్టుకు చరచర డుబక్కుమే పటారే పట్టే పైనడే తుంబారే పట్టాగలే సర్వబలనే ఆ బ్రబల ఆ యా సర్వబలనే ఆ హ ఓ ఏ ఆ తమిళ కొడుకుంటా తమిళ తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి. చూసారా, మీరు చేసిన వెధవ న్యూసెన్స్ కి ఆయనకు పిచ్చెక్కినట్టుంది. పిచ్చి లేదు, వెర్రి లేదు, కొంచెం షాక్ అయ్యాడంతే. రేపు ఇంకో షాక్ ఇస్తే మామూలు మనిషి నీతో కాపురం చేస్తాడు. ఇంకో శాఖ? అవును. అరే, ఈ ఊళ్ళో బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ అది. ఏయ్, ఏంటో ఇది దారి కట్టంగా కర్ర పెట్టారు? కర్ర
సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా, రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్రా? ఆ. అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టే కొత్తగా పెట్టాం. 420 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమాన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా. కమాన్. ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు. మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. ఆ, నా పేరు చెప్తా. మీరు కాక మాకెవరున్నారు బాబు గారు? ఏడ్చారు. ముందు గేట్ తీయండి. ఓహో మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు ఓ పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చేయి. అయితే మేము చచ్చినా తీయం. ఎవరయ్యా మీరు? లాకప్లో ఉన్న ఖైదీలందరినీ బయట తీసుకెళ్తున్నారు. కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమరుతాం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. మరి అయితే? నోర్మై మీరంతా ఎలా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చారో పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశానండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటారండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేందుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి? మరండి ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా? బ్యాంకులో 20,000 కొట్టిస్తానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాషీనే కొట్టేసాడని కేసు రాసి FIR లో సంతకం పెట్టేస్తా. వెళ్ళాం. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్లు కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది. ఆహా, ఎంత మంచి ప్రపోజల్ రా! దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తోందిరా. మీ అబ్బా, మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఎస్పీ గారి లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలందేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! ఒరేయ్, మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బాబు గారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివారురా. మీరు కూడా మంచివాళ్లే బాబు గారు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాబు గారు. మార్చండి మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపొకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఏడవండి. హాయ్.
మీరా? కిరణ్ ఎవడేవాడు? కిరాణా కొట్లో ఉంటాడు. మరైతే ఆ బైక్ మీద ఉన్న కుర్రాడు? ఏమో మరి. పాపం పొద్దుటి నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. దేనికి? నా హృదయం కోసం. హృదయమా? అవును, నా హృదయం తనకిస్తే తనది నాకిస్తా అన్నాడు. ఏంటి వాడు నాకిచ్చేది? మీకు కాదు, నాకు. అదే నేను అడుగుతున్నాను. వాడు అడగటం ఏమిటి, నువ్వు ఇవ్వడం ఏమిటి? మరేం చేయను? నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు. వేస్ట్ చేయడం ఎందుకని అతనికిచ్చాను. తప్ప? కొంచెం తప్పుకోండి. హాయ్. హాయ్. ఏమిటి ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడికి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా? ఓహో, సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం? మధ్యలో మీరొచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసరిగా. జామ్ కాదే, జామ్ జామ్ చేస్తాను. ఎందుకు? ఎందుకా? నా ఎదురుగానే వాళ్ళందరికీ లైన్ కొడుతున్నందుకు. మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే. మీరు లోపలికెళ్ళండి. నర్మయ్, పుచ్చు జోకులు వేసావంటే పచ్చడైపోతాం. కొడతారా? ఏ హక్కుతో కొడతారు? ఏ అధికారంతో కొడతారు? అధికారంతో కొట్టనే, చేత్తో కొడతాను. నన్ను కొట్టడానికి మీరెవరు? నేను ఎవర్నా? నేను మీరు నేను చెప్పండి. నేను ఆలీబాబాని. అంతే కదా, నా మొగుడు కాదు కదా. కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే, మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయండి. అప్పుడు మీ భార్యగా, పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను. నా నీడలో పడుంటానికి నేనేమన్నా నీకు గొడుగులా కనిపిస్తున్నానా? అయితే తాళి కట్టనంటారు. తాళి కడితే 7 ఏళ్ళు, చస్తే కట్నం. పోనీ 7 ఏళ్ల తర్వాత కడతారా? అప్పుడు కట్టినా కూడా 7 ఏళ్లే, అసలు కట్నం. అయితే నన్ను కిరణ్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఇంకొకసారి కిరణ్ అన్నావో? పోనీ సుధాకర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. అంటే ఏంటే, ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా? తెలియకుండా మాట్లాడకండి. ఇందాకటి నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా? శ్రీరామా? ఏంటండి బాబు, రైడింగ్ కేసా? అవును బాబు, రైడింగ్ కేసే. ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది. దయచేసి మీరందరూ వెళ్తారా? చూసారా, మెళ్ళో తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసని ఎంత మచ్చ వేశారు. ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా? నన్ను మీ భార్యని చేసుకోవాలనిపించడం లేదా? అస్సలు లేదు. ఓయ్, ఏమిటి ఆటలు? ఎవడేవాడు? పేరు గబ్బర్ సింగ్ అండి. నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు. ఎందుకు? నీతో రాకెట్లాట ఆడడానికా? చీ, ఇవి రాకెట్లు కావండి, మరి లవ్ లెటర్స్. అదే కదా. हेलो गब्बर सिंह, ये मेरा पति है। हेलो भाई, तुम्हारी पत्नी बहुत अच्छी है, बहुत कोऑपरेट करती है. ఎవడరా నువ్వు? నా పెళ్ళానికి ప్రేమ లేఖలు విసురుతూ పైగా నన్ను అభినందిస్తున్నావా? చెప్పు తీసుకుని కొడతాను. ఏమండి, ఏమిటా మాటలు? అతను కోపం వచ్చి వెళ్ళిపోడు. పోతే పోతాడు. పోతే పోతాడా? ఎంత తేలిగ్గా అన్నారండి. అతను వెళ్ళిపోతే ఇంకో చిన్నెల్లు సెటప్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో ఆలోచించారా? చిన్నిల్లా? అవును, అతను చిన్నెల్లు, మీరు పెద్దిల్లు. అంటే ఏంటే నీ ఉద్దేశం? అదంటే తాళి కట్టలేదు కాబట్టి రోడ్డు మీద పడి సిగ్నల్స్ ఇస్తుంది. నీకేమొచ్చింది? నీకు తాళి కట్టానుగా. తాళి మాత్రమే కట్టారు, సంసారం చేయలేదుగా. పెళ్ళంటే తాళి కట్టడమే కాదండి, నా కడుపులో ఒక కాయను కూడా పండించాలి. కాయలు పిందెలు కాయడానికి నువ్వేమన్నా చెట్టువా? అవి పండించడానికి నేనేమన్నా గ్రోమో రైతునా? మరి మీరు రైతు కానప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? అందుకని పంజాబ్ అడుగు బీటేస్తావా? పంజాబ్ వాడు కాకపోతే కాశ్మీర్ వాడికేస్తాను, కాశ్మీర్ వాడి కాకపోతే కేరళ వాడికేస్తాను, కేరళ వాడి కాకపోతే కర్ణాటక వాడికేస్తాను. మరి గుజరాత్, బెంగాల్, ఒరిస్సా వదిలేసని? వదలలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను. एक्सक्यूज मी सर. థ్యాంక్ యూ. हेलो. నువ్వే స్టేట్ బాబు? శ్రీలంక. శ్రీలంక? పువ్విచ్చావు బానే ఉంది, బెల్ట్ బాంబు కూడా కట్టుకొచ్చావా? లేదు, టికెట్లు తీసుకొచ్చాను. టికెట్లా? దేనికి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, సెకండ్ షోకి. రెడీగా ఉండు డార్లింగ్. సెకండ్ షోకి వెళుతున్నావా? మరేం చేయను? ఫస్ట్ షోకి గబ్బర్ సింగ్ గారు రమ్మన్నారు. ఏ సినిమా? పతి పత్ని ఎవరు ఓనా? నై పార్ట్నర్, मैंने प्यार किया फर्स्ट शो. మైనే ప్యార్ కియా ఫస్ట్ షో. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, సెకండ్ షో. రాయ్ ఎస్పీ రారా పాపి. రేయ్, నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావ్, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిలేదేనా? అవును, ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను.
బై ద బై నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ఆ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరి నైటే సార్ అనేవాడిని సార్. అసలు ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు. ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? ఆ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటాను. Shut up. నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా ఆ తోటకూర కట్ట? నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. అబ్బా, ఆ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. ఆ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేనేం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందో చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడి అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడి కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా పేసుకి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బెమ్మంగాడి చెల్లెలు. నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు. అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడురా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరవే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టారు. పద. అక్కడే కర్రీలో కాలేశావు. వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. ఏ అలీబాబా, ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకో బయటికి పోమను. మేడం, ఒక్కసారి చేయొదలండి, వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అయితే ఈ మాత్రం దానికి తాగి దిగజారిపోతావా? చీమకు కూడా హాని చేయని అమాయకుడు అని మంచివాడివని నేను అభిమానించాను. తాగిన మైకంలో నువ్వు ఆయన అన్న మాటలకి నేనే గనక నీ అక్కనో చెల్లెల్లో అయ్యుంటే నిన్ను నిలువున చీరేసేదాన్ని. ఆయన దేవుడు కాబట్టి నువ్వెన్ని మాటలన్నా సహించాడు. సారీ మేడం, నన్ను క్షమించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తాగొచ్చి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించండి. ఎటు చూసినా నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బహుశా ఇక దొరకదేమో కూడా. అందుకే నేనే ఎవరికీ దొరకకుండా పోతే మంచిది. వస్తాను సార్. ఏమండి, ఈ బాధలో అమ్మాయికి ఏగాచ్యం అని చేసుకుంటాడేమో. భగవాన్, ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయింది. నీ దగ్గరికే క్యాంపుకు బయలుదేరి వస్తున్నాను. జాగ్రత్తగా రిసీవ్ చేసుకో తండ్రి. ఓం ఆలుబిత్తరాయ నమః. అప్పుడే నా ఎస్టీడీ కాల్ నీకు అందిందా స్వామి? వెంటనే లైన్లోకి వచ్చేశారు. అవును, తమరు మాట్లాడింది పైనుంచా కింద నుంచా? నీ వెనక నుంచి. వారిని దేవుడు అనుకునే కంగారు పడ్డాను కదరా. ఏం బాబు, ఇక్కడ కూడా వచ్చి అడుక్కోవాలా? నేను వచ్చింది అడుక్కోవడానికి కాదు నైనా, నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అని కనుక్కోవడానికి నైనా. కాదు, ఈతల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. అలా కోప్పడుకు నైనా, నిన్ను ఆదుకోవడానికి వచ్చిన స్వామీజీ నైనా. అలాగా? అయితే
నాకు దూకడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇటొచ్చి కాస్త వెనక నుంచి తోసేయండి. నిన్ను తోస్తే పోలీసులు నన్ను తోస్తారు బొక్కలోకి. అవును, సూసైడ్ చేసుకుని నీ ఇద్దరు భార్యలకి అన్యాయం చేస్తావా నాయనా? నాకు ఇద్దరు భార్యలని మీకెలా తెలుసు? నువ్వు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అని నాకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి తాళి కట్టావు, ఒక అమ్మాయికి శోభనం చేశావు. ఆహా, బీబీసీ న్యూస్ లాగా భలే కరెక్ట్ గా చెప్పారే. ఇంకా చెప్తాను నాయనా, నీ జీవితం అనే వీడియో క్యాసెట్ ని నా టీవీలో మొత్తం చూశాను నాయనా. నీకు 60 మంది బామ్మర్దులు, వాళ్ళు దొంగలు. నీ ఇద్దరు పెళ్ళాలు వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఏమై కరెక్ట్? కరెక్ట్. నువ్వు చావాలనుకుని నీళ్ళలో దూకినా చావవు. కాళ్ళు చేతులు విరగొట్టుకుని పీతలా పైకి పాక్కుంటూ వచ్చి హాస్పిటల్లో తేలుతావు. అదేమిటి? నీ ఆయుష్ బ్యాంక్ లో ఆయుష్ ఇంకా 90 రోజులుంది నాయనా. 90 రోజులేనా? అవును, ఆ తర్వాత నువ్వు వద్దనుకున్నా చచ్చుతావు. ఇంత అన్యాయం ఏమిటి స్వామి? ఈ అన్యాయం మీ బావమరుదులది నైనా. వాళ్ళు చేసిన పాపాలు నీ ఆయుష్ని కట్ చేశాయి. మరి నేను చేసిన పుణ్యాలన్నీ వాళ్ళ ఆయుష్ని పెంచాయి. ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఆలబిత్రాయన మహా ఫిట్టింగ్ నైనా. నువ్వు వర్రీ కాకుండా నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు, పాపాలను పండించు. ఓం ఆలబిత్తరాయ నమః, సమ్మలోరి కిల్లాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః. ఓం ఆలబిత్తరాయ నమః. టైంకి వచ్చారు చూడండి. గబ్బర్ సింగ్ గారి తమ్ముడు జబ్బర్ సింగ్ ఫస్ట్ షోకి రమ్మని కబురు పెట్టాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, వంట చేసి రెడీగా ఉంచండి. మీకే చెప్పేది వినపడుతోందా? ఎవరూ లేరే అనుకున్నాను, వచ్చేసారా? కిరాణా కొట్టు కిరణ్ గారి తమ్ముడు. అబ్బా, వాడి పేరేంటి? చరణ్. చరణ్ బీచ్కి రమ్మని కబురు పెట్టాడు. పూలు లేకుండా వెళ్తే బాగుంటుందా? మీరు త్వరగా వెళ్ళి 2 మూరల మల్లెపూలు తీసుకురండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఎందుకు కొట్టానని అడగవే? ఏ హక్కుతో కొట్టానో అడగవే? ఏ అధికారంతో కొట్టానో అడగనే? అడగండి. ఏ హక్కుతో కొట్టారు? ఏ అధికారంతో కొట్టారు? ఇప్పుడు నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుణ్ణి కాబోతున్నాను. ఆ అధికారంతో కొట్టాను. తాళి కట్టిన భర్తగా ఇప్పుడు నీకు శోభనం చేయబోతున్నాను. ఆ హక్కుతో కొట్టాను. ఏ నమ్మబుద్ధి కావటం లేదా? వెళ్ళి తెల్ల చీర కట్టుకుని పాలెట్టుకునిరా. నువ్వు వెళ్ళి తాళిబొట్టు తెచ్చుకో. వెళ్ళా. ఏమిటండి ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, నేను బ్రతికే ఈ 3 నెలలు నేను ఉచ్చట్లు తీరుస్తా. మిమ్మల్ని అమ్మల్ని చేస్తా. ఆ తర్వాత మీకు తెల్ల ముసుగులు తగిలిస్తా. ఏమిటండి ఏమిటండి మీరనేది? 3 నెలల్లో మీరు చచ్చిపోతారా? ఏ నెల్లోపలే చంపేద్దాం అనుకుంటా? అయ్యో, అవే మాట్లాడండి. బాధపడుతున్నావా? అయినా నీకు బాధ ఎందుకే? గోడవతల శ్రీలంకాడు ఉన్నాడు, గోడవతల గబ్బర్ సింగ్ ఉన్నాడు. ఏమండి? నీకు మాత్రం తక్కువేంటి? కిరాణా కొట్టు కిరణ్ గాడు, బీడీ కొట్టు బాబురావు. ఎక్స్క్యూజ్ మీ. ఏం బాబు, ఇంతకాలం గేట్ అవతల నుంచి బీటేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చేశారు. మా వాళ్ళు ప్రమోషన్ ఇచ్చేశారా? క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్టుగా మాకు వాళ్ళకి మంచి ఏ క్రమ సంబంధాలు లేవు సార్. వాళ్ళు మా చెల్లెలతో సమానం సార్. మరి లవ్ రాకెట్లు, ఫ్లయింగ్ కిస్సులు? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు వాళ్ళకి దగ్గర అవుతారని మా చేత ఈ నాటకం ఆడించారు సార్. నిజమా? నిజమేరా అయ్యా. వాళ్ళు దొంగల చెల్లెళ్లే కాని దొంగలు కారు. వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం. నీ భార్యలుగా బ్రతకాలని ఇద్దరూ అనుకుంటున్నారు. వాళ్ళల్లో నువ్వు ఎవరిని కాదన్నా వాళ్ళు బ్రతకరు. పాము ముంగిసిలా కలబడి కొట్టుకునేవాళ్ళు ఇలా పాలు పంచదారలా కలిసిపోయారేంటి? అమ్మా పూజ. అన్నయ్య, అన్నయ్య ఎక్కడికెళ్ళారు ఇన్ని రోజులు? చంబల్లోయలో అఖిల భారత దొంగల మహాసభ జరిగితే వెళ్ళొస్తున్నావు. అసరే బావగారైనా నీ రూట్లోకి వచ్చారా? అంటే బావగారు ఇంకా ట్రాక్ లోకి రాలేదన్నమాట. వచ్చేటట్టు కనపడటం లేదయ్యా. అది ఊహించే ఈ గుళికలు తెచ్చాం. ఏం గుళికలివి? చం చమ్మని చంబల్లో ఇంచి తెచ్చాం. దేనికి? మా బావకిద్దామని. 2 గుళికలేస్తే చాలు, ఎంతటి బ్రహ్మచారికైనా కోరికలు పుట్టించి పల్టీలు కొట్టించేస్తుంది. అలాగా అయితే వాడికి ఏ అన్నంలోనో కల్పించేద్దాం. వాళ్ళకి ఇవ్వాలంటే ఆ బెమ్మం బ్రదర్స్ ని ఇంట్లో లేకుండా చేయాలి. లేకపోతే వాళ్ళు అడ్డుపడిపోయే ప్రమాదం ఉంది. అది కరెక్టే. అయితే ఈ గుళికలు ముందు వాళ్ళకే కల్పించేద్దాం. దాంతో తెగరెచ్చిపోయి రోడ్డులు పడతారు, మన లైన్ క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా పూజ, కొంచెం టీ పట్టరా. అమ్మా పూలందేవి, మాకు కూడా కొంచెం టీ పట్టరమ్మా.
అయిపోయారు కేటుగాళ్ళు బాగా దూతి. నా బిడ్డలు తాగుతున్నారు. మందు ప్రభావం వెంటనే పనిచేస్తుందా? పని చేయడం ఏంటి? You can something else, you don't want to say, please. Okay, sir. ఏమయ్యా ఆ గుడికలు వాళ్ళకేసారా? మర్చిపోయి వేసుకున్నారా? వాళ్ళకేశం ఇప్పుడు బావగారు మీరా? మీరు కాంపిటీషన్కి వచ్చారా? తప్పు బావు గారు, వీళ్ళందరూ మీ సిస్టర్స్ తో సమానం. యాంటీ సెంటిమెంట్, గో బ్యాక్. ఓరే మీ అబ్బా, నేనొచ్చింది వాళ్ళ కోసం కాదురా, మీకోసం. పర్పస్ అరెస్ట్ చేద్దామని. అరెస్టా? ఇట్ ఇస్ టూ వరస్ట్. నోరా, మీరు చేసిన దరిద్ర పాపాలకి నా ఆయుష్ బ్యాంకులో 100 ఏళ్ల డిపాజిట్ కరిగిపోయి 3 నెలలు మిగిలింది. ఇంకా మిమ్మల్ని వదిలేస్తే ఆ 3 నెలలు కాస్త 3 రోజులకు పడిపోతుంది. పదండి. పద స్టేషన్. లే, పద. మీరు నాకు అనవసరం. పదండి.